పటిష్ట బందోబస్తు సీసీ కెమెరాల నిఘాలో మొదటి రోజు గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 2 సెషన్లలో పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు జరిగాయి. గంటన్నర ముందే అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు అధికారులు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు లోపలికి అనుమతించలేదు. పరీక్ష టైంకు ఒక్క నిమిషం లేట్ అయినా అనుమతించలేదు. అక్కడక్కడ సమయానికి ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవడంలో అభ్యర్థులకు సాయం చేశారు పోలీసులు. ఇక రేపు రెండో రోజు గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 పరీక్ష జరిగింది. పరీక్షకు గంటన్నర ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు అధికారులు. పరీక్ష టైంకు అరగంట ముందే గేట్లు మూసివేశారు. చాలా మంది అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో ఎగ్జామ్కు అనుమతించలేదు అధికారులు. దీంతో చేసేదేమీ లేక వాళ్లు తిరిగి వెళ్లిపోయారు. పెద్దపల్లి జిల్లాలో గ్రూప్ 3 పరీక్షకు అభ్యర్థులు తక్కువ స్థాయిలో హాజరయ్యారు. జిల్లాలో 18 పరీక్షా కేంద్రాల్లో 8,947 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రామగిరి మండలంలో జేఎన్టీయూ మంథని ఇంజనీరింగ్ కాలేజ్లో 768 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 283 మందే హాజరయ్యారు. 485 మంది అభ్యర్థులు గ్రూప్ 3 ఎగ్జామ్కు హాజరు కాలేదు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలో ఆలస్యంగా వచ్చిన 13 మందిని కూడా ఎగ్జామ్కు అనుమతించలేదు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోనూ 2 నిమిషాలు లేటుగా వచ్చిన 7 అభ్యర్థులను లోపలికి అనుమతించలేదు. అక్కడక్కడ అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు తరలించడంలో, వారు ప్రశాంతంగా పరీక్ష రాయడంలో పోలీస్ సిబ్బంది అభ్యర్థులకు ఎంతో సహకరించారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో గ్రూప్ 3 పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ అభ్యర్థికి హెల్ప్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఎగ్జామ్ రాసేందుకు పొరపాటున గౌతమి కాలేజ్ సెంటర్కు వెళ్లింది ఓ అభ్యర్థి. తన పరీక్షా కేంద్రం బాలాజీనగర్లోని గీతాంజలి కాలేజ్ అని తెలుసుకుని ఇబ్బంది పడుతుండగా ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ విషయం తెలుసుకుని వెంటనే తన వాహనంలో సమయానికి ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి చేర్చారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగజ్నగర్ బస్టాండ్లో 3 ప్రత్యేక వాహనాలను పెట్టి అభ్యర్థులను సమయానికి ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్లారు. వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పరీక్ష రాసేందుకు తన కుమారుడితో వచ్చిన ఓ మహిళా అభ్యర్థికి సాయం చేశారు ఏఎస్ఐ సలీం. బాబుని లోపలికి అనుమతించకపోవడంతో తన బాబుని అక్కడే డ్యూటీలో ఉన్న సలీంకు అప్పగించింది. మహిళ లోపల పరీక్ష రాస్తుండగా బాబుని ఎత్తుకున్నారు ఏఎస్ఐ సలీం. కరీంనగర్ జిల్లాలో మరో మహిళ ఎగ్జామ్ రాస్తుండగా ఆమె భర్త ఎగ్జామ్ సెంటర్ బయట బాబుని ఆడించారు. రేపు రెండో రోజు గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎగ్జామ్ను పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. 1401 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తోంది టీజీపీఎస్సీ.